హాయ్ వెల్కమ్ టు హిషా కపుల్. ఐ థింక్ చాలా రోజులు అవుతుంది అనుకుంటా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఈరోజు మా కిచెన్లో ఐ థింక్ మీరు మా షార్ట్స్ చూస్తే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది దట్ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ అవర్ హౌస్ అండ్ మేము ఇల్లుని చాలా మిస్ అవబోతున్నాం, స్పెషలీ దిస్ కిచెన్. అసలు కుకింగ్ ఏబిసిడి రాని నేను కుకింగ్ వీడియోస్ చేశాను. సో దిస్ ప్లేస్ ఇస్ వెరీ స్పెషల్. వీ హ్యావ్ వెరీ ఫ్యూ డేస్ లెఫ్ట్. సో వీ థాట్ ఇక్కడ ఒక లాంగ్ వీడియో డెఫినెట్లీ షూట్ చేయాలి టు క్యాప్చర్ అవర్ మెమరీస్. ఇల్లు షిఫ్ట్ అయిపోయినాక దిస్ విల్ రిమైన్ ఇన్ అవర్ మెమరీస్ కదా. సో వీ థాట్ ఏం షూట్ చేద్దామని. వీఆర్ నో ప్రొఫెషనల్ షెఫ్స్, మాకంత కుకింగ్ నాలెడ్జ్ ఏం లేదు. సో వీ థాట్ మాకు బాగా నచ్చినది, బాగా వచ్చిన డిష్ ఏదైనా చేద్దామని. ఎనీ గెసెస్? ఐ థింక్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు తెలిసిపోయి ఉంటుంది. సో వీ గోనా కుక్ చికెన్ బిర్యానీ. యాక్చువల్లీ ఇట్స్ నాట్ వీ, ఇట్స్ షా. ఈరోజు వీడియోలో మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ షా. సో ఈరోజు నేను సూస్ షెఫ్, షా ఇస్ ద మెయిన్ షెఫ్. ఓకే, ఆర్ యూ ఎక్సైటెడ్? తినడానికి నువ్వు ఎక్సైటెడ్ ఉండాలి, నేను కాదు. తినడానికి ఐఎమ్ ఆల్వేస్ ఎక్సైటెడ్. బిర్యానీ మీరు ఏ టైంలో ఇచ్చినా ఐఎమ్ రెడీ. అండ్ వీ హ్యావ్ అ గెస్ట్ ఆల్సో, ఐ గెస్. ఎవరు ఆ స్పెషల్ గెస్ట్? వాళ్ళకి తెలుసులే. సో వాట్సో కూడా వస్తున్నారు, సండే వస్తున్నాడు. వాట్సో వస్తున్నారు. సో వీ థాట్ లైక్ బిర్యానీ కుక్ చేసుకుందాం, కబుర్లు చెప్పుకొని తిందామని. అండ్ షా ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తారు. అదేంటి షా? స్పెషల్ ఏం కాదు, నార్మల్ దమ్ బిర్యానీయే. యాక్చువల్లీ చెన్నైలో నేను ఉన్నప్పుడు వండుకొని ఆ ఫుడ్, ఆ బిర్యానీ, వైజాగ్ బిర్యానీ, మరి చెన్నై బిర్యానీలో టొమాటోస్ అవి వేసి చేస్తారు. సో ఆ బిర్యానీస్ బయటికి వెళ్ళి మనీ స్పెండ్ చేసి తినలేక ఎలాగైనా దమ్ బిర్యానీ నేర్చుకోవాలని చెప్పి అప్పుడు నేర్చుకున్న డిష్ అది. అండ్ యూ క్రాక్డ్ ఇట్, ఐ ఫీల్. మా ఇంట్లో అందరూ ఫ్యాన్సే. యాక్చువల్గా మేము ఒక షార్ట్లోని షాని నేను పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే హీ మేక్స్ ద బెస్ట్ బిర్యానీ అన్న. అప్పుడు ఐ వాజ్ బ్రూటలీ ట్రోల్డ్ అండ్ కామెంట్స్లో ఫుల్గా బిర్యానీ కోసం పెళ్లి చేసుకుందాం అన్నారు. యాక్చువల్లీ అది ఫన్గా చెప్పలేదు, సీరియస్గానే. హీ మేక్స్ ద బెస్ట్ బిర్యానీ. లిటరలీ తన హ్యాండ్స్లో మ్యాజిక్ ఉంటుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ కుక్ బిర్యానీ. ఓకే, షా ఏం చేస్తున్నారు ఫస్ట్? సో ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. వాటి నేమ్స్ తెలుసా మీకు? తెలియదు. మీరెక్కడ చెప్స్రా? బిర్యానీ లైక్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఫెయిలియర్స్ అయి ఉంటాయి కదా, అలా మీ కుకింగ్కి ఎవరైనా బలైపోయిన వాళ్ళు ఉన్నారా? బలైతే కాదు, బిర్యానీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచే బాగానే వచ్చింది. యూట్యూబ్ వీడియోస్ అవి చూసి అలా చేస్తాం, మరి బేసిక్ థింగ్. బట్ ఏంటంటే బిర్యానీలో మెయిన్ ఇంపార్టెంట్ రైస్ కరెక్ట్ కుక్ కావాలి. సో అది ఒక 2-3 టైమ్స్ దెబ్బ అయింది. ఇప్పుడు ఇక్కడ నాకు దెబ్బ అవుతుంది. అక్కడే మొత్తం అంతా బాగా మేనేజ్ చేసేస్తా. ఆ రైస్ కుక్ చేసినప్పుడు నో లైక్ నాకు ఒక ఫన్నీ టేల్ ఉంది. లైక్ నేను బిర్యానీ నేర్చుకున్న కొత్తలో అంటే అప్పటికి ఇంకా ప్రాక్టికల్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇలానే కొన్ని 2-3 యూట్యూబ్ వీడియోస్ చూసి కాన్ఫిడెన్స్ వచ్చేసింది దట్ ఐ విల్ మేక్ ద బెస్ట్ బిర్యానీ అని. సో చేసేస్తానని ఇంట్లో మా మమ్మీ డాడీ వాళ్ళు ఊరెళ్ళారు. నేను చెల్లి షర్మి జాను వాళ్ళు ఉన్నారు ఇంట్లో. అండ్ అప్పుడు ఫస్ట్ టైం అనమాట ప్రయోగం వాళ్ళ మీదే. ఏమైనా పర్లేదు ఇంకా అనుకొని, మనకు కూడా ఎక్కువ కజిన్స్ మీదే కదా అన్ని ప్రయోగిస్తాం, మన సిబ్లింగ్స్ కజిన్స్ మీద. సో మేము కూడా ట్రై చేసాం. నేను కుక్ చేశాను. రైస్ ఇంకా నవలక్కర్లేదు అనమాట, డైరెక్ట్ మీరు ఇలా నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుంది. అంత మంచిగా చేశాను. అప్పుడు దొన్నె బిర్యానీ అని చెప్తారు. దొన్నె బిర్యానీ, అంబూర్ బిర్యానీ వాళ్ళకి తెలీదు. మా చెల్లి టేస్ట్ చాలా బాగా వచ్చింది, బట్ టెక్స్చర్ చాలా ఫన్నీగా వచ్చింది. దేనికి ఇది మసాలా కొంచెం రోస్ట్ అయిపోతే చాలు కదా, అరోమా రిలీజ్ చేస్తే చాలు. ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఎలా ఫ్రై చేయాలో అందరికీ తెలుసు కదా, నాకు తెలియదు, అందుకని చెప్పు. నేను సూస్ షెఫ్ అంతే, అన్ని పనులు నాతో చేస్తున్నారు. ఆయిల్ హాట్ అయిపోయాక ఓన్లీ మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ కుక్ చేసుకుంటేనే టైం పడుతుంది, బట్ పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రైడ్ ఆనియన్స్. ఆల్రెడీ రైస్కి సోక్ చేసేసుకున్నాం కదా. 3 పీపుల్కి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ చేస్తున్నాం, అంటే ముగ్గురం గట్టిగా తిన్న వాళ్ళని. సో అకార్డింగ్ టు మీ క్వాంటిటీ మీరు ముందుగానే వాటర్లో సోక్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యారినేషన్. సో అది ఎలా చేసేద్దాం. ఇందులో చేస్తున్నాం మనం ఇప్పుడు బిర్యానీ. వీడియో బిర్యానీ ఓకే.
ఓకే మిక్సీ ఇందాక మసాలా మొత్తం మిక్సీ. బిర్యానీలో ఎక్కువ బోన్స్ పీసెస్ వేస్తేనే బాగుంటుంది. సో బోన్స్ ఉన్నవి వేసేస్తున్నాను. నాకు బోన్స్ నచ్చవు కానీ నాకు చికెన్ కూడా నచ్చదు. నేను ఒక వెరైటీ పర్సన్. చికెన్ బిర్యానీలో చికెన్ తీసేసి బిర్యానీ తింటాను. వీళ్ళు హోటల్కి వెళ్ళామంటే తిడతారనమాట, ఇంకా నువ్వు బిర్యానీ రైస్ ఆర్డర్ చేసుకో ఇంకెందుకు వేస్ట్ అని. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేయడం చాలా మంది తెలీదు. నాకే కాశ్మీరీ లాల్ కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ చేసేసా. సో అది తీయడానికి టిష్యూస్ ఏంటినా చేస్తాను. పోతేదే నేను ఐఎమ్ కెమెరామ్యాన్ ఆల్సో అలా ఉంది. ఇందాక మసాలాస్ అన్నీ కలిపేసాం కదా, అది కొంచెంసేపు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ క్రిస్ప్ చూసా, సౌండ్ వస్తుందా? ఫుల్గా హెచ్డీలో. సో ఎక్కువ వేస్తున్నాను ఆనియన్స్. సో ఈ ఆనియన్స్ మసాలాని డబుల్ మసాలా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఇంకొన్ని ఆనియన్స్ వదిలేసాను పైన వేసుకోవడానికి. కొత్తిమీర, పుదీనా నేనే వాష్ చేశాను. బాగా వాష్ చేశానా? కర్డ్ లేదు మీరు. స్మెల్ వల్ల తక్కువ నా చెయ్యి కాదు. సో దిస్ ఈస్ ద మ్యారినేషన్. యూజువల్గా ఇది ఒక 1/2 అవర్ to 1 అవర్ వదిలేస్తే ఫైన్. మనం అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకుంటాం కాబట్టి. లేదు టైం ఉన్నది అంటే ఒక 5 to 6 అవర్స్ ముందు, మేబీ ముందు రోజు నైట్ కానీ తెచ్చుకొని చేసుకుంటే బెటర్. సో వాటర్, రైస్ కుకింగ్కి వాటర్ బాయిలింగ్ పెట్టేశాను. రైస్లో సాల్ట్ చాలా ఎక్కువ వేయాలి. మనం చెన్నైలో మేము ఉండేవాళ్ళం కదా, సో అన్నయ్యలు మేము అందరం కలిసి అదేంటి కుకింగ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నీట్గా అన్నీ రెడీ చేసుకుని అందరం ఒకరు కట్టింగ్, ఒకరు వాషింగ్, ఒకరు కుకింగ్ డివైడ్ చేసుకుని. బ్యాచిలర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. వాటర్ ఫుల్ బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయినాక నేను యూజువల్లీ చెత్త అంతా నోట్లో పడుతుంది కదా, మనకు కావాల్సింది అయితే ఇట్ల నుంచి వస్తుంది కాబట్టి ఇందాక మనం నానబెట్టుకున్న రైస్. నేను ప్యారలీ రైతా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఐఎమ్ ద రైతా ఎక్స్పర్ట్. చెప్పండి. రైతా చాలా బాగా చేస్తారు శివాని. నాకు యాక్చువల్గా గ్రీన్ చిల్లీ, క్యారెట్, టొమాటో అన్నీ వేస్తే ఇష్టం. శశికి ఓన్లీ అనియన్ థిక్గా ఉండాలి రైతా. సో అలానే తనకు ఎలా ఇష్టమో అలా చేస్తున్నా. ఈ చికెన్ మ్యారినేట్ చేసింది స్టవ్ మీద పెట్టుకుందాం జస్ట్ ప్రీ హీట్ కోసం. ఈ రైస్ ఆల్మోస్ట్ డన్. తీసుకొని ఇందులో ఐదర్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ ఏదైనా, చాలామంది పాల్లో వేసి చేస్తారు కుంకుమ పువ్వు వేసుకోవాలంటే, బట్ శివుకి పాలు నచ్చవు. సో నేను అందుకని వాటర్ తీసుకున్నాను. హాట్ కదా, సో ఆ వేపర్ ఇవాపరేట్ అవ్వకుండా వేసేసుకుంటే బెటర్. వెయిట్ ఏమైనా పెట్టచ్చు. డన్. సో ఇప్పుడు ఇది హై చేసాను. హైలో 5 మినిట్స్ తర్వాత ఫుల్ సిమ్ పెట్టేసి అందులో ఒక 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత ఓపెన్ చేసి తింటాం. ఎంతకి ఇస్తాను అన్నాను? 9:15 అన్నాను. 9:15 కల్లా ఇచ్చేస్తాను. ఓకే గైస్ బాయ్. దమ్ అయిపోయాక టేస్ట్ ఈసారి ఎప్పుడు షా ఇస్తారు కదా రియాక్షన్, నేను వాట్సాప్ ఇస్తాను ఈసారి. స్టే ట్యూన్డ్.
బాగా చెప్పాడు నేను చెప్పండి మరి. ఎలా ఉందిరా వాట్సాప్ ఏ వీడియో